సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతుంది. పండుగ నేపథ్యంలో ఊర్లకు వెళ్లి తిరుగు ప్రయాణం అవుతున్నారు ప్రయాణికులు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై చిట్యాల పెద్ద కాపర్తి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో ట్రాఫిక్ సమస్య తలెత్తే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ట్రాఫిక్ ను కట్టడి చేయడానికి చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో దారి మళ్లింపు చర్యలు చేపట్టామని నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శంకర్ మరిన్ని వివరాలు అందిస్తారు. శంకర్, చెప్పండి, ఏంటి మరో పక్క ప్రయాణికులందరూ కూడా అటు ఊర్ల బాట పట్టి తిరుగు ప్రయాణం అవుతున్న నేపథ్యంలో అక్కడ ట్రాఫిక్ నియంత్రణ కోసం అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు? శంకర్. రైట్ రవి, ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళిన హైదరాబాద్ నగరవాసులు మళ్ళీ తిరిగి ఇంటి ప్రయాణం కట్టడంతో అయితే ఈ నేపథ్యంలో అయితే హైవేపై ట్రాఫిక్ ఉండడం అన్న కారణం ఏదైతే ఉంటుందో హైవేపై ట్రాఫిక్ ఉండడంతో అయితే జిల్లా పోలీసులు అయితే ట్రాఫిక్ నివారణ కోసం అయితే దారి మళ్లింపు చర్యలు చేపట్టారని చెప్పుకోవచ్చు. అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పండుగకు ఒక్కసారిగా పండుగ పూర్తి చేసుకుని హైదరాబాద్ నగరానికి భారీగా వాహనాలు వచ్చే నేపథ్యంలో నేషనల్ హైవే హైదరాబాద్ విజయవాడపై అయితే చిట్యాల మరియు పెద్ద కాపర్తి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నందున ట్రాఫిక్ జామ్ అయ్యేందుకు అవకాశం ఉందని, ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా మరియు ప్రధాన రహదారులపై అయితే ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా ప్రయాణికులు తమ ప్రయాణాన్ని సాఫీగా కొనసాగించేలాగా అయితే జిల్లా ఎస్పీ శరత్ చంద్ర తెలిపారు. అంటే వారు ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్ళారు, అదే సంతోషంగా మళ్ళీ వాళ్ళ గమ్యస్థానం హైదరాబాద్ చేరుకునేలాగా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ క్రమంలో ఆంధ్ర నుంచి హైదరాబాద్కు వెళ్లే వాహనాలను అయితే ప్రయాణికుల్ని ప్రత్యామ్నాయ మార్గాలు ఏవైతుంటాయో ప్రత్యామ్నాయ మార్గాల్ని వినియోగించుకోవాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. అలాగే గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు గుంటూరు, మిర్యాలగూడెం, హాలియా, కొండమల్లెపల్లి, చింతపల్లి మాల్ మీదుగా హైదరాబాద్ వెళ్లాలని సూచించారు. అలాగే మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు మాచర్ల, నాగార్జున సాగర్, పెద్ద ఊర, కొండమల్లెపల్లి, చింతపల్లి మాల్ మీదుగా హైదరాబాద్ వెళ్లాలని చెప్పేసి సూచించిన పరిస్థితి కనపడుతుంది. అలాగే నల్గొండ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు నల్గొండ, మర్రిగూడ బైపాస్, మునుగోడు, నారాయణపురం, చౌటుప్పల్, NH65 మీదుగా హైదరాబాద్ వెళ్లాలని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అలాగే విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలు ఏవైతే ఉంటాయో భారీ వాహనాలన్నీ కూడా కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడెం, హాలియా, చింతపల్లి మాల్ మీదుగా హైదరాబాద్ వెళ్లాలని చెప్తున్నారు. అలాగే NH65 విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై అయితే చిట్యాల పెద్ద కాపర్తిలో ఫ్లైఓవర్ నిర్మాణాలు జరుగుతున్నందున ట్రాఫిక్ జామ్ అయ్యే పక్షంలో అయితే ఏవైతే ఉంటాయో చిట్యాల నుండి భువనగిరి కూడా హైదరాబాద్ మళ్లించడం జరుగుతుందని చెప్పారు. అయితే ఈ మార్గాల ద్వారా వెళ్లడం ద్వారా అయితే ప్రధాన రహదారి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై అయితే NH65 ట్రాఫిక్ జామ్ ఒత్తిడి తగ్గి ప్రయాణికులు గమ్యస్థానానికి త్వరగా చేరుకోవచ్చని పోలీసులు సూచించిన పరిస్థితి కనపడుతుంది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ పూర్తి చేసుకుని ప్రజలంతా తమ గమ్యస్థానాలకి హైదరాబాద్ సురక్షితంగా చేరుకోవాల్సిందిగా పోలీస్ శాఖ అయితే సూచించిన పరిస్థితి కనపడుతుంది. ట్రాఫిక్ రద్దీ కారణంగా ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక దారి మళ్లింపు మరియు చర్యలు అమలు చేస్తున్నట్టయితే జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపిన పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా హైదరాబాద్కు తమ సొంత గ్రామాలకు ఎంత ఆనందోత్సవాలతో వెళ్ళారో అంతే ఆనందోత్సవాలతో మళ్ళీ హైదరాబాద్ నగరానికి చేరుకునేలాగా అన్ని విధాలుగా పోలీస్ శాఖ అయితే చర్యలు చేపడుతున్నట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా విజయవాడ నుండి వచ్చే వాహనాలు ఏవైతే ఉంటాయో రైట్ శంకర్, మరో పక్క అంటే టోల్ ప్లాజాల దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఎక్కువగా అంటే సిబ్బందిని నియమించారా? మరో పక్క టోల్ ప్లాజాల దగ్గర ఎక్కువగా అంటే రద్దీ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో సిబ్బందిని నియమించారా? మరో పక్క అక్కడ ఎలాంటి చర్యలు చేపట్టారు? మరి ట్రాఫిక్ డ్రైవర్స్ ఏ విధంగా అక్కడ చేపట్టారు? శంకర్. రైట్ రవి, మనం నల్గొండ జిల్లా కొర్లపాటు టోల్ ప్లాజా వద్ద ఉన్నాం. కొర్లపాటు టోల్ ప్లాజా వద్ద అయితే ఇప్పటికే అన్ని తీసుకున్నారు. అదనపు సిబ్బందితో పాటు అదనపు ఫాస్టాగ్ స్టిక్స్ను కూడా ఏర్పాటు చేశారు. టోల్ బూత్లో వాహనాలు వెళ్ళిన తర్వాత ఒకవేళ స్కాన్ కాకపోతే వాళ్ళు అదనపు స్టిక్స్ ద్వారా కూడా స్కాన్ చేసే పరిస్థితి కనపడుతుంది. వాహనదారులు ఎవరైతే ఉంటారో వాహనదారులు టోల్ ప్లాజాలోకి రాకముందుకే వాళ్ళ ఫాస్టాగ్ని రీఛార్జ్ చేసుకోవాలని ఇప్పటికే పలుమార్లు టోల్ ప్లాజా సిబ్బంది చెప్పిన పరిస్థితి కనపడుతుంది. ఒకవేళ రీఛార్జ్ చేసుకొని వాహనాలు ఏవైతే ఉంటాయో ఒక 15 నిమిషాలు పక్క కప్పుకొని వాళ్ళ వాహనాలని వాళ్ళ ఫాస్టాగ్ నెంబర్ని రీఛార్జ్ చేసుకుంటే వెంటనే టోల్ ప్లాజా దాటే విధంగా అయితే ఏర్పాటు
ఏర్పాటు చేశారు. ఒకవేళ టోల్ ప్లాజాలో వచ్చిన తర్వాత రీఛార్జ్ చేసుకుంటే అవి టోల్ దాటడానికి టైం పడుతుంది కాబట్టి ఎవరు కూడా అలాంటి తప్పు చేయకూడదు. వాళ్ళ వ్యాలెట్ ఏదైతే ఉంటుందో వాళ్ళ వ్యాలెట్లో అమౌంట్ ఉందా లేదా ముందే చూసుకొని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. అలాగా ఒకవేళ టోల్ ఫాస్టాగ్లో రీఛార్జ్ ఉంటే వెంటనే వెళ్ళిపోవచ్చు, వెనకొచ్చే వాహనాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుందని చెప్పేసి టోల్ ప్లాజా సిబ్బంది చెప్తున్నారు. అలాగే టోల్ ప్లాజా వద్ద కూడా ఇప్పటికే అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. పోలీస్ సిబ్బందిని కూడా ఇక్కడ అదనంగా ఏర్పాటు చేశారు. అలాగే వైద్య సిబ్బంది పెట్టారు. అలాగే ఒక క్రేన్ని ఒక అంబులెన్స్ని కూడా టోల్ ప్లాజా వద్ద పెట్టారు. ఒకవేళ రోడ్డు మీద ఎలాంటి ప్రమాదం జరిగినా కూడా వెంటనే క్లియర్ చేసే విధంగా ఇక్కడ ఒక క్రేన్ని అందుబాటులో ఉంచారు. ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా యాక్సిడెంట్లు అయిన వాహనాలు వెంటనే తీసి పక్కకి వేసేలాగా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడుతుంది. ఒకవేళ ప్రమాదాలు జరిగితే వెంటనే వాళ్ళకి ప్రథమ చికిత్స చేసేలాగా ఒక అంబులెన్స్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ టోల్ ప్లాజా సిబ్బంది కూడా అదనపు సిబ్బందిని ఇక్కడ ఉంచారు. అలాగే కొన్ని శాఖల అధికారులు కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. అలాగే టోల్ ప్లాజా సిబ్బందిని కూడా అదనంగా ఏర్పాటు చేశారు. టోల్ బూతుల్ని కూడా అంటే రోజువారీగా ఒక లైన్ లో వెళ్లే వాహనాలు ఏవైతే ఉంటాయో ఆ లైన్లకు అదనంగా బూతులను కూడా ఏర్పాటు చేశారు. విజయవాడ నుండి హైదరాబాద్కి వెళ్ళడానికి నిత్యం ఒక 7 నుండి 6 లైన్లు ఉంటాయి. కానీ ఈ రోజు ప్రత్యేకంగా 8 లైన్లను ఓపెన్ చేసి ఉంచారు. విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్ళడానికి 8 లైన్లను ఓపెన్ చేసి హైదరాబాద్కు వాహనాలు పంపించే పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా హైదరాబాద్ నుండి విజయవాడకి ఎంతమంది దాదాపు 6 నుండి 7 లక్షల వాహనాలు వెళ్ళాయని టోల్ ప్లాజా సిబ్బంది అంచనాలు వేశారు. మళ్ళీ తిరిగి 5 నుండి 6 లక్షల వాహనాలు ఏవైతే ఉంటాయో మళ్ళీ తిరిగి ఆంధ్ర నుండి హైదరాబాద్ వస్తున్న క్రమంలో వాళ్ళకు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని నేషనల్ హైవే అథారిటీ ఆఫీసర్లు చెప్తున్నారు. రోడ్డు ఇరువు పక్కల కూడా అంతా ఫ్రీ పార్కింగ్ ఏదైతే ఉంటుందో ఫ్రీ పార్కింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఫ్రీ లిఫ్ట్ ని ఏర్పాటు చేశారు. ఎక్కడ పడితే అక్కడ వాహనాల్ని పార్క్ చేయొద్దు అని చెప్తున్నారు. అలా పార్క్ చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తంగా ఏదైతే ఉంటుందో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఈ వాహనాల రద్దీ ఏదైతే ఉంటుందో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని టోల్ ప్లాజా సిబ్బందితో పాటు నేషనల్ హైవే అథారిటీ ఆఫీసర్లు కావచ్చు, అలాగే పోలీస్ సిబ్బంది కూడా రెడీగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. రవి, రైట్, థ్యాంక్ యూ శంకర్.